నగరంలో వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రామ్కీ సంస్థకు కమర్షియల్ కు చెందిన చెత్త సేకరణను అప్పగిస్తే చేసిన తమ ఉపాధి దెబ్బతింటుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు మరియు కార్మికులు తార్నా కాలనీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రామ్కీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణకు బాధ్యతను సదరు సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి తమ చెత్తను ఆ సంస్థకే అప్పగించాలని రామ్కీ ప్రయత్నించడం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే చర్య అని అన్నారు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని స్వచ్ఛ ఆటో కార్మికులు హెచ్చరించారు. వాళ్ళ బండ్లను రోడ్ల మీదకి రానియం, బరాబర్ మేము నిలబడతాం, తిరగబడతాం. మా బండ్లకి ఎలాంటి జీతాలు మాకెందుకు? ఇదే జీతాలు ఏదో 5 రూపాయలు ఇంటికి 5 రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు నెలకు 1000 రూపాయలు అప్పుడే ఇస్తే అయిపోతుండే కదా. మాకు ఈ పాటికి పర్మనెంట్ అయిపోతుండే కదా. ఎందుకు రాలే? అప్పుడు ఎందుకు చేయలేదు? కరోనా టైంలో 20 మంది కార్మికులు మా వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి సాయం చేయలేదు ప్రభుత్వం కానీ రామ్కీ వ్యవస్థ కానీ. ఎలాంటి రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు ఇక్కడ. ఏమున్నది? ఎవరు స్వలాభం వాళ్ళది. వాళ్ళకి ఆకలి తీరడం లేదు. ఈ చెత్త ఎత్తుకొని బతికేటువంటి కడుపు కొడితే తప్ప వాళ్ళ కడుపు నిండేటట్లా కనిపించట్లేదు. ఎక్కడ తిరిగి ఎట్టి పరిస్థితులు గరీబోడు బతకూడదు. కమిషనర్కి ఏం లాభాలు ఉన్నాయి ఐడియా లేదు మనకు. వాళ్ళకి ఏమైనా మనకు తెలియదు. కాంట్రాక్టర్ని వాళ్ళకి ఎందుకు అప్ప చెప్తున్నా మాకు తెలియాలి. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్లోన మేము డంపింగ్ యార్డ్ నుండి చెత్త సేకరణ చేసి మేము ప్రభుత్వానికి నీట్నెస్గా పెడతామని వాళ్ళు ఎంటర్ అయ్యడం జరిగింది. అయితే మధ్యలో వాళ్ళు ఏంటంటే మాకు దీంట్లో లాభాలు లేవని అని ఆఖరికి ఓటల్లో చెత్తది ఇప్పుడు మన బండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మీ బండ్లు అవసరం లేదు, 1వ తారీఖు నుంచి మీ బండ్లు అవసరం లేదు, మేమే బ్యాటరీ బండ్లు పెట్టుకొని మేమే తోలుకుంటాం, మేమే చెత్త తీసి మేమే డబ్బులు తీసుకుంటాం. దీంట్లో మొత్తానికి మీరు 2 రోజులు బతికిరు కదా వదిలేసి వెళ్ళిపోవాలనేటట్టుగా మాట్లాడుతారు. మొత్తం మీద మా కడుపులు కొట్టనీకే రామ్కీ వ్యవస్థ GHMC అడ్డం పెట్టుకొని మొన్నటిదాకా గొడవ చేసింది. అప్పుడే కార్మికులందరం కలిసి కార్మిక నాయకులు కార్మికులందరం కలిసి ఉద్యమాలు చేసి దీన్ని ఆపుకోవడం జరిగింది. 3 కమిషనరేట్లు మన కమిషనర్లు కూర్చొని మనకు ఏమైనా హామీ ఇచ్చారు 6 నెలల కిందట. లేదు మీకు ఎప్పుడు రాము, మీ జోలికి రారు ఎవరు, మీ పని మీరు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది 4 నెలల కిందట. తర్వాత ఇప్పుడు వాళ్ళ మాట రామ్కీ వాళ్ళని మనం ఎవరం స్పందించట్లేదని, వాళ్ళ మాటకి ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పుడు పొల్యూషన్ బోర్డు పేరు మీద మళ్ళా వేరే ముసుకేసుకొని మొత్తం మీద మీరు ఎవరు చేయకూడదు, మొత్తం మేమే చేసుకోవాలా, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని మైఫిల్ ఓటాలకి మన కమిషనర్ గారే వెళ్ళి అడిషనల్ కమిషనర్ గారే కాప్రా సర్కిల్ రూపాయి జీతాలు ఇచ్చింది లేదు ఇక్కడ. స్వచ్ఛందంగా 4500 ఆటోలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మా స్వచ్ఛ ఆటో కార్మికులకి. దానికి తోడు మేము ఒక్కొక్కరము సొంతంగా ఎవరంతకు వాళ్ళు బండ్లు సొంతంగా డబ్బులు EMIలు పెట్టి బండ్లు కొనుక్కొచ్చుకొని వర్క్ చేసి మేము స్వచ్ఛ హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్గా మార్చడం జరుగుతుంది. ఈ రోజున రామ్కీ వ్యవస్థ 3 కమిషనరేట్లు అయ్యేసరికి వీళ్లకు ఇంకా వాళ్ళు తిన్నది సంపాదన తక్కువ వచ్చి కార్మికుల పొట్టలు కొట్టనీకే ఇంకా మాకు సంపాదన కావాలా, మేమే బతకాలా అనేటట్టుగా వీళ్ళు దౌర్జన్యంగా ఈరోజు లాక్కోవడం జరుగుతుంది. మా కార్యాచరణ మా పని మమ్మల్ని చేయనిస్తే మేము ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు డంపింగ్ యార్డ్ల వరకు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కింద మా కడుపులు కొట్టనీకి వస్తే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఉద్యమాలు చేసి ఉద్యమాలు చేస్తాం. మా ప్రాణ త్యాగాలకైనా వెనకడం. మా కడుపులు కొట్టనీకి వస్తే మాత్రం కమిషనర్ గారు మీ ముందరే మేము ధర్నా కూర్చోవడం జరిగింది. కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే 5 గంటలకు వస్తాను, 5 గంటలకు రావాలన్నారు. తర్వాత 10 మంది అన్నారు. ఇప్పుడేమో లేను, హాస్పిటల్కి వెళ్ళానని చెప్తున్నారు. మళ్ళీ సాయంత్రం 5ంటికి మనకు టైం ఇవ్వడం జరిగింది. సాయంత్రం ఏ విషయం ఆయన దగ్గర క్యారెట్ ఇవ్వకపోతే మేము ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నాం.